కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడితే కళ్ళు జిగేలు అంటాయి. అవ్వా అని తెలంగాణ ప్రజలు నోరు మీద ఏలేసుకునే పరిస్థితి వస్తుంది. ఇన్ని వేల కోట్లు, 1,00,000 కోట్ల డబ్బు తీసుకొని పోయి ఎటూ పనికిరాని ప్రాజెక్టు కట్టి నీళ్ళ గంగపాలు చేసిండు. నిన్న మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు అది అతిపెద్ద మానవ తప్పిదమని. ఈ డబ్బును కనుక మనం సరైన ప్రణాళికతోటి ఒక మంచి పథకం మీద వెచ్చిస్తే తెలంగాణ ప్రజలు అనేది, తెలంగాణ పల్లెలు అనేది, తెలంగాణ అనేది సస్యశ్యామలంగా ఉంటుండే. ఒకటా రెండా? ఇప్పుడు నేను చూడండి ఎంత ఎంత ఆర్థిక నేరగాడు కేసీఆర్ అనే వ్యక్తి ఎంత దుర్మార్గంగా విధ్వంసం చేసిండు తెలంగాణ అనేది. ఇప్పుడు నీకు గ్రోకుని అడిగిన డైరెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన డబ్బులను తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు పంచితే ఎంత వస్తుంది అని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్ అడిగినా. నేను బడ్జెట్ ఎంత పెట్టిందని కూడా అడగలేదు, డైరెక్ట్ గ్రోకే చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు ఎంత అంటే 1,00,000 కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొనబడింది. అయితే ఈ 1,00,000 కోట్లు గ్రామ పంచాయతీల సంఖ్యతో పోల్చుకుంటే 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నట్టుగా గ్రోకే చెప్పింది. దీన్ని లెక్కేస్తే ఈ కాళేశ్వరం కోసం పెట్టినటువంటి ఈ బడ్జెట్ను ఈ 12,769 గ్రామ పంచాయతీలకు పంచితే ఎంత వస్తుంది అని నేను డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే ఎంత చెప్పిందంటే 78,31,00,000 కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసినటువంటి రూపాయలు 1,00,000 కోట్లను తెలంగాణలోని 12,769 గ్రామ పంచాయతీలకు సమానంగా పంచితే ప్రతి గ్రామ పంచాయతీకి సుమారు రూపాయలు 78,31,00,000 వస్తాయి. మీరు కూడా 1,00,000 కోట్లను డివైడెడ్ బై 12,769 గ్రామాలని చెప్తే ఎంత వస్తుంది అనేది నేను వాస్తవం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నాను మీకు అర్థమైపోతూ ఉంటుంది. చూడు ఇది ఎంత ఆర్థిక విధ్వంసమో. ఇప్పుడు ఏదో నైట్ పూట 90 దాగి తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత పెద్ద తెలంగాణకు ప్రమాదం తెచ్చిందో. అరే ప్రతి పేదోడు బై పాపం వాడు కొన్న ఉప్పు పప్పు సబ్బు మీద కొన్నటువంటి ఆ ట్యాక్స్ రూపంలో తీసుకున్నటువంటి డబ్బులు ఇంత దుర్మార్గంగా నీకు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనకు తొరగడతావు. 10 ఏళ్ళల్లా నువ్వు 10% కూడా చేయనటువంటి రుణమాఫీ నీకు ఇంత తెలంగాణ రైతుల మీద ఇంత ప్రేమ ఉంటే 10 ఏళ్ళల్లో 10% నువ్వు రుణమాఫీ చేయలే. అదే 3 ఏళ్ళల్లో కాళేశ్వరం కట్టినవే. ఆ కాళేశ్వరం కట్టినటువంటి ఆ ప్రాజెక్ట్ ఏమి 500 కోట్ల సంపాదన అంటే మీ ఎన్ని కోట్ల సంపాదన మీది, ఎంత అవినీతి మీది. కోటి ఎకరాల సాగు అని కాళేశ్వరం పేరు చెప్పి ఇప్పుడు 2 టర్ములు లేదు, 1 కాదు 2 కాదు 2 టర్ముల. కానీ గతంలో కన్నా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న దానికన్నా ఇప్పుడు పండించిన పంటే ఎక్కువ, ఆధారాలతో సహా రికార్డులు ఉన్నాయి. ఎంత దుర్మార్గం ఇది. ఎన్ని డబ్బులు, అదే డబ్బులు కనుక ఈ గ్రామ పంచాయతీల కంటే 78 కోట్లు కనుక ఒక గ్రామ పంచాయతీకి ఇస్తే తెలంగాణలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీలకు పంచితే ఈరోజు తెలంగాణ బంగారు తెలంగాణ సస్యశ్యామలం అవుతుండే. ఒక గుడి కట్టచ్చు, ఒక బడి కట్టచ్చు, ఒక ఫంక్షన్ హాల్ కట్టచ్చు, ఒక గ్రామ పంచాయతీ భవనం కట్టుకోవచ్చు. అసలు ఎంత బాగా అభివృద్ధి. 78 కోట్లు అంటే మామూలు విషయమా? ఎంత ఆర్థిక విధ్వంసం ఇది, ఎంత దుర్మార్గం. పిచ్చని చేతిలో రాయి తీసుకొని పోయి ఒక ఆర్థిక నేరగాడి దగ్గర మనం అధికారం చేతిలో పెడితే ఇష్టం వచ్చినట్టు చేసి ఏమంత ఎత్తిపోయింది. డబ్బులు మిగులు బడ్జెట్ తోటో లేకపోతే ఆదాయం వస్తే పెట్టాలి కదా. ఇప్పుడు సుక్క వాడుకుంటున్నావా 2 టర్ములు, బ్యారేజ్ గుంగిన తర్వాత అన్నారం తర్వాత 2 టర్ములు ఇప్పుడు మనం సుక్క వాడుకోకపోతే ఏమైనా పంటలు తగ్గినాయా? మరి మీరు చెప్పినట్టుగా ఏమైనా నష్టపోయిందా? ఇంకా ఎక్కువనే పండుతా ఉంది పంట.